సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. మేడం నమస్తే మేడం. నమస్తే సార్. మేడం పేరు మేడం? వి సరిత. సరిత మేడం. ఇప్పుడు నార్మల్గా హెవీ డ్రైవింగ్ లేడీస్ డ్రైవింగ్ చేస్తే హెవీ డ్రైవింగ్ అవుతుంది కదా, మీకు అది ఎట్లా అనిపిస్తుంది? హెవీ ఏముందండి, ఇప్పుడు అన్నీ నడిపిస్తున్నారు. నేను ఇంతకుముందు ఢిల్లీలో ఉన్నప్పుడు ఢిల్లీలో మంచి వర్క్ చేశాను కాబట్టి ఇండియా పహిలీ మహిళా బస్ డ్రైవర్గా గుర్తించి నాకు రాష్ట్రపతి అవార్డు ఇచ్చారు. అప్పుడు వెళ్ళాను. మేము 112 మంది ఒకసారి అవార్డు తీసుకున్నాం. అందులో పైలట్ ఉన్నారు, మళ్ళీ ఇంకా ట్రైన్ డ్రైవర్స్ ఉన్నారు, ట్రక్ డ్రైవర్స్ ఉన్నారు, ఇంకా మన ఫైర్ వికెట్స్ వాళ్ళు ఉన్నారు, జైలర్ ఉన్నారు, మళ్ళీ ఆర్మీలో పెద్ద హెడ్ ఉంటారు. అందరు మహిళలే మేము. వాళ్ళందరినీ కలిసినాక నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది. అలాంటప్పుడు బస్ ఎంత ఫ్లైట్ నడిపిస్తున్నారు. అలాంటిది ఇబ్బంది ఏం లేదు. బస్సు నడపడమా ఇది నడపడమా. సో మహిళలు చేయంది ఏది లేదు, అన్నీ చేస్తారు. కాకపోతే మాకు సపోర్ట్ కావాలి. అంటే నడపడం అంటే ఒక చిన్న వెహికల్స్ అయితే నడపగలిగారు, ఇది హెవీ వెహికల్ కదా, ట్రాఫిక్ లో కానీ ఏమైనా ఇబ్బంది అవుతుంది, ఇబ్బంది కావడం కానీ ఇట్లాంటి చిన్న అలాంటిది ఏమీ లేదు సార్. మన ఒక డ్రైవింగ్ ఇప్పుడు ఒక స్టడీ చేస్తున్నామంటే దానికి ఒక పూర్తిగా అయ్యేటట్టు మనం స్టడీ చేస్తాం కదా. అలాగనే డ్రైవింగ్ అన్నప్పుడు అందరి ప్రాణాలు మన చేతిలో ఉంటాయి, మన ప్రాణం కూడా మన చేతిలో ఉంది. అలాంటప్పుడు ఒక ఆత్మవిశ్వాసంతో, ఒక ధైర్యంతో, ఒక మంచిగా మన దిమాగ్ అక్కడ పెట్టి నడిపిస్తే ఏది ఏం కాదు. భయం అంటూ ఉంటే ఏదైనా జరుగుతుంది. అట్లనే ఇంకోటి, ఈ మన ఎంచుకునే వ్యక్తి మామూలుగా వేరే వేరే మహిళల విషయానికి వస్తే మామూలుగా ఈజీగా అనుకునే వ్యక్తిని ఎంచుకుంటారు. ఇప్పుడు ఇంత పెద్ద డ్రైవింగ్ పొజిషన్కి రావడానికి కారణం ఏంటి? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ సార్. అప్పట్లో 2015 అంటే 15 సంవత్సరాల బ్యాక్, అంటే నాన్నకి హెల్త్ బాగలేక నేను ఆటో నడపడం స్టార్ట్ చేసి ఆటో నడిపి 6 నెలలు గడిపా. 6 సంవత్సరాల తర్వాత అక్కడ నుంచి ఒక మేడం పరిచయం అయితే మేడం ఢిల్లీకి పంపించారు. ఢిల్లీకి వెళ్ళాను, ఒక ఎన్జిఓలో జాయిన్ అయ్యాను. ఎన్జిఓ వాళ్ళు ఢిల్లీ ట్రాన్స్పోర్ట్లో పంపించారు. ఢిల్లీ ట్రాన్స్పోర్ట్లో మేము 15 మంది గర్ల్స్ వెళ్ళాము. అక్కడ కూడా నేను ఒక్క అమ్మాయినే పాస్ అయ్యా 2015లో. ఇక నేను ఒక్క అమ్మాయినే 10 సంవత్సరాలు నడిపా. తర్వాత అక్కడ మంచిగా డ్రైవింగ్ చేస్తుంది, మంచిగా ఒక మంచి వర్క్ చేస్తుంది అనేసి బెస్ట్ డ్రైవర్ అవార్డు ఇవ్వడం కూడా జరిగింది, ప్రెసిడెంట్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది, ఇంకా చాలా అవార్డు, చీఫ్ మినిస్టర్ అవార్డు కూడా జరిగింది, కిరణ్ బేది కూడా ఇవ్వడం జరిగింది, కొమరం భీమ్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. సో అలా కాకుండా ఇక్కడికి రావడానికి కారణం మా పేరెంట్స్, అమ్మ నాన్న వాళ్ళిద్దరు ఉన్నారు. నాన్నకి హెల్త్ బాగుండదు, అమ్మకి హెల్త్ బాగుండదు. నా అమ్మకి కాలు ఎరిగింది, నాన్నకి కూడా ఫ్రాక్చర్ అయింది ఇంతకుముందు. సో మాకు ఆర్థిక పరిస్థితి ఇప్పుడు కూడా అట్లనే ఉంది. అలాంటప్పుడు అక్కడ నుంచి నేను అంత దూరం నుంచి వాళ్ళని చూసుకోలేకపోతున్నాను, అడ్జస్ట్మెంట్ చేయలేకపోతున్నాను. అలాంటప్పుడు నేను తెలంగాణ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసుకున్నాను, సార్ ఇలా మా పేరెంట్స్ ఉన్నారు, మీరు ఒక హెల్ప్ చేస్తే నేను ఇక్కడే ఉండి వాళ్ళని చూసుకొని నేను డ్యూటీ చేసుకున్నాను. అంటే కోమటిరెడ్డి సార్ దగ్గర వెళ్ళాను, ప్రజావాణిలో. కోమటిరెడ్డి సార్ చెప్పారు కదా, పొన్నం ప్రభాకర్ సార్కి ఫోన్ చేశారు, అక్కడికి పంపించారు. ఇక్కడికి ఆఫీస్ వచ్చా, పొన్నం ప్రభాకర్ సార్ని కలిసా. పొన్నం ప్రభాకర్ సార్ కూడా చూసి ఓకే ఇస్తానని చెప్పారు. ఇచ్చినాక ఈరోజు నాకు 4th డేస్, 4 రోజులు అవుతుంది నేను డ్యూటీ చేయబట్టి. సో నాకు హ్యాపీగా ఫీల్ అవుతున్నా, మా పేరెంట్స్ కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. పొన్నం ప్రభాకర్ సార్కి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఎందుకంటే ఆయన చెప్పడం బట్టే నేను డ్యూటీ చేస్తున్నాను. అన్ని టెస్టులు, అన్ని ట్రైనింగ్స్ అయిపోయిన తర్వాత నేను డ్యూటీ వచ్చాను. సో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. తెలంగాణ గవర్నమెంట్కి ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు మన చీఫ్ మినిస్టర్ సార్ కూడా మహిళల పట్ల మంచి ఒక మెసేజ్ ఇచ్చారు, ఒక మంచి అవగాహన ఉంది, మాకు సపోర్ట్గా ఉంటారనేసే నమ్మకంతోనే సార్ ఇచ్చారు. అంటే నా మెసేజ్ చూసారేమో సార్ ట్విట్టర్లో మెసేజ్ ఇచ్చారు, ఇట్లా అమ్మాయిలు ఏ విధంగా అయినా ముందుకు వస్తే వాళ్ళకి మనకు సపోర్ట్ ఇవ్వాలి, మన సపోర్ట్ ఎప్పుడు ఉంటుందనేసి ఒక మెసేజ్ పెట్టారు. సో ఆ మెసేజ్ చూసినాక నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో నేను చెప్పేది ఏంటంటే మన తెలంగాణ సర్కార్ మనకు సపోర్ట్గా ఉంది.
చేస్తుంది ఆల్రెడీ. ఇప్పుడు నేను చేస్తున్నాను కదా, అది సపోర్టే కదా. సో ఆ నమ్మకంతోనే నాకు గవర్నమెంట్ జాబ్ ఇస్తారని ముందుకెళ్తున్నాను. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది అక్క చెల్లెలు? 5 అక్క చెల్లెలు. అందరికంటే లాస్ట్ నేనే. ఓకే. అక్క వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మా అమ్మ నాన్న 2 ఉన్నారు. ఇప్పుడు అమ్మకి అక్క చూసుకుంటుంది, నాన్న ఊర్లో ఉన్నారు. ఇప్పుడు నేను ఇంకా సెటిల్ కాలే. సెటిల్ అయినాక ఇక్కడే తీసుకొస్తాను. ఒక 1 వీక్లో నేను నా దగ్గరే పెట్టుకుంటాను అమ్మ నాన్నకి. మీరు రోజు ఊరికి వెళ్ళి వస్తారా ఇక్కడ ఇక్కడ మా సిస్టర్ వాళ్ళ పిల్లలు ఉంటారు, రూమ్స్ తీసుకొని స్టడీ చేస్తారు వాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నాను. ఊర్లో పొలం ఇలా ఏం లేదు అండి, ఇల్లు ఉన్నాం, ఇల్లు కూడా అమ్మేసుకున్నాను ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల. ఇప్పుడు మీకు ఫస్ట్ లైసెన్స్ ఎప్పుడు వచ్చింది? నాకు ఫస్ట్ లైసెన్స్ 2005లో వచ్చింది సార్. నార్మల్ లైసెన్స్ 6, 7, 8 తర్వాత హెవీ లైసెన్స్ చేయించుకున్నాను. హెవీ లైసెన్స్ 2008లో వచ్చింది. 2008 నుంచి నేను అక్కడ హోలీమేరీ కాలేజీలో బస్ నడిపాను ఒక 1 ఇయర్. దాని తర్వాత మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిపోయాను. ఒక మేడం పరిచయం హెవీ లైసెన్స్ ఉంది. హెవీ లైసెన్స్ ఎప్పుడు వచ్చింది? 2008లో. 8లో వచ్చింది. 2008లో వచ్చింది. దాని తర్వాత నేను బస్సు నేర్చుకోవడం స్టార్ట్ చేశా. ఢిల్లీ. ఇక్కడ మన నాచారంలో స్కూల్ ఉండే, ఓకే. ఇప్పుడు ఉందో లేదో తెలియదు. అక్కడ పోయి 2 నెలలు నేర్చుకున్నాను. దాని తర్వాత నాకు లైసెన్స్ వచ్చింది. మీరు ట్రైనింగ్ ఎక్కడ తెచ్చుకున్నాడు ఇప్పుడు బస్సు నడపడం? ఇక్కడ వెళ్ళేస్తారు కదా. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ ఢిల్లీ వాళ్ళు ఇచ్చారు. ఢిల్లీ వాళ్ళే ఇచ్చారు. ఓకే. అక్కడ ఆల్రెడీ బస్సు నడిపాను 1 ఇయర్, గేర్ బస్సులు నడిపాను. దాని తర్వాత ఇప్పుడు కంపెనీ అన్నప్పుడు రూల్సే కదా, గవర్నమెంట్ అన్నప్పుడు. అలాంటప్పుడు వాళ్ళు ఇప్పుడు నేను ఎంత నడిపినా వాళ్ళ ట్రైనింగ్ మనం చేయాల్సిందే. ఒక నెల 28 days అక్కడ ట్రైనింగ్ చేసి దాని తర్వాత నాకు డ్యూటీ ఇచ్చారు. అక్కడ కూడా ఓకే. ఇక్కడ కూడా ట్రైనింగ్ చేశానండి. 4-5 days. 4 days చేశాను. 4 days ట్రైనింగ్ చేశారు. ఒకటి మేడం, ఇప్పుడు మీరు మహిళలకు ఏం చెప్పాలనుకుంటే ఇంకా ముందుకు రావాలి, ఏం చేయాలి? తప్పకుండా ఏ మహిళ అయినా డ్రైవింగ్ ఫీల్డ్లో అయినా ఏ విధంగా అయినా రావాలంటే తప్పకుండా రండి. డ్రైవింగ్ ఫీల్డ్లో అయితే నేను సపోర్ట్ ఉంటాను. మీరు డ్రైవింగ్ చేస్తారంటే ఇంకా ఏ విధంగా మీరు రావాలంటే మీ ధైర్యాన్ని ముందుకు చేయండి, భయపడద్దు. మీ విజయం మీకు తప్పకుండా వస్తుంది. థ్యాంక్ యూ మేడం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు